ఎవ్రీవన్, నా పేరు లిఖిత. వెల్కమ్ టు టీసెట్. ప్రీవియస్ క్లాస్లో మనము అసలు చెస్ అంటే ఏంటి, కింగ్ రావణ ఇన్వెంట్ చేశారు, అండ్ ఈ గేమ్ని ఎన్ని కంట్రీస్లో ఆడతారు, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, బోర్డ్ సెటప్, ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి, ఎన్ని పీసెస్తో ఆడతారు, ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు బోర్డ్ సెటప్ ఒకసారి మళ్ళీ చూద్దాము. సో ఈ ఈ ఈ బోర్డ్లో మొత్తం 64 స్క్వేర్స్ ఉంటాయి. ఈ 64 స్క్వేర్స్లో 16 వైట్ పీసెస్ అండ్ 16 బ్లాక్ పీసెస్. ఫస్ట్ రూక్స్ గో ఇన్ ద వే ఇన్ ద టూ కార్నర్ స్క్వేర్స్, ఇట్స్ ఆర్మీ. ఇక్కడ చూస్తే దీన్ని రూక్ అంటాం. ఇందాక ప్రీవియస్ క్లాస్లో మనము పీసెస్ నేమ్స్ కూడా నేర్చుకున్నాము అండ్ వాటి వాల్యూస్ కూడా నేర్చుకున్నాము. సో దీన్ని మనం రూక్ అంటాం. ఇది చూసినట్టయితే కార్నర్ స్క్వేర్స్ ఇన్ ఇట్స్ ఆర్మీ. ఓకే, ఈ ఆర్మీ మొత్తంలో అంటే ఇది మొత్తం వచ్చేసి మనకి వైట్ ఆర్మీ అండ్ ఇదంతా వచ్చేసి బ్లాక్ ఆర్మీ. సో ఈ ఆర్మీలో కార్నర్ స్క్వేర్స్ అంటే ఇక్కడ ఈ కార్నర్లో అండ్ వైట్కి వచ్చేసి ఈ కార్నర్ అండ్ ఇన్ దిస్ కార్నర్, ఈ కార్నర్లో వైట్కి 2 రూక్స్ అండ్ బ్లాక్కి 2 రూక్స్. వైట్కి 2 రూక్స్ అండ్ బ్లాక్కి కూడా 2 రూక్స్ ఉంటాయి. ఓకేనా, ఆ 2 రూక్స్ని మనం 4 కార్నర్స్లో బోర్డ్కి 4 సైడ్స్ ఆఫ్ బోర్డ్కి 4 కార్నర్స్లో అరేంజ్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్స్. నెక్స్ట్ టు ద రూక్స్ ఉంటాయి, రూక్స్ ఆఫ్ ది సేమ్ కలర్. ఓకే, ఇప్పుడు బ్లాక్ రూక్ మనం ఇక్కడ అరేంజ్ చేసాము అండ్ దానికి నెక్స్ట్ అంటే ఇది వచ్చేసి నైట్. ఓకే, ఈ నైట్ని మనం రూక్ పక్కనే నెక్స్ట్ ది రూక్ అరేంజ్ చేస్తాం. అండ్ ది సేమ్ హియర్ రూక్కి పక్కనే బ్లాక్ రూక్కి పక్కనే బ్లాక్ నైట్ అరేంజ్ చేసాం. ఇక్కడ కూడా వైట్కి కూడా రూక్కి పక్కనే మనకి నైట్ ఉంది అండ్ ఆల్సో హియర్ రూక్కి పక్కనే నైట్ ఉంది. ఈ నైట్స్ కూడా వైట్కి 2 నైట్స్ అండ్ బ్లాక్కి 2 నైట్స్. వైట్కి 2 నైట్స్ ఉంటాయి అండ్ బ్లాక్కి కూడా 2 నైట్స్ ఉంటాయి. ఇందాక రూక్స్ గురించి చూసినట్టయితే రూక్స్ వాల్యూ మనం ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము అండ్ రూక్స్ వాల్యూ వచ్చేసి 5. రూక్స్ వాల్యూ వచ్చేసి 5 అండ్ నైట్ అంటే ఇది, దీని వాల్యూ వచ్చేసి 3. ఓకే, సో ఒక ఆర్మీలో రూక్ వాల్యూ 5 అంటే వీ హ్యావ్ 2 రూక్స్ ఈచ్ సైడ్. సో ఒక ఆర్మీలో 5 అంటే ఒక ఆర్మీలో రూక్ వాల్యూ వచ్చేసి 10. అంటే ఇక్కడ రూక్ వాల్యూ వచ్చేసి 10 అండ్ ఇక్కడ కూడా రూక్ వాల్యూ వచ్చేసి 10. సో నైట్స్ కూడా 2 రూక్స్ కాబట్టి 3, నైట్ వాల్యూ వచ్చేసి 3. సో బ్లాక్ ఆర్మీకి నైట్ వాల్యూ మొత్తం 6 అండ్ సేమ్ విత్ వైట్ 6. ఓకే, నెక్స్ట్ బిషప్స్. బిషప్స్ కూడా వైట్కి 2 ఉంటాయి అండ్ బ్లాక్కి 2 ఉంటాయి. ఓకేనా, బిషప్ వాల్యూ అండ్ నైట్ వాల్యూ రెండు సేమ్ ఉంటాయి. ఓకే, బిషప్ అండ్ నైట్ రెండింటి వాల్యూ సేమ్ ఉంటాయి, బట్ మూమెంట్ డిఫరెంట్ ఉంటుంది. విల్ డిస్కస్ ఇట్ అబౌట్ ఇట్ లేటర్. బట్ రెండింటి వాల్యూస్ వచ్చేసి సేమ్. అండ్ ఇది నైట్కి పక్కనే ప్లేస్ అయి ఉంటుంది. ఓకేనా, అండ్ ఒక బిషప్ క్వీన్ పక్కన అండ్ ఇంకొక బిషప్ కింగ్కి పక్కన. క్వీన్ పక్కన ఒక బిషప్, కింగ్ పక్కన ఒక బిషప్. సేమ్ విత్ వైట్, క్వీన్ పక్కన ఒక బిషప్ అండ్ కింగ్ పక్కన ఒక బిషప్ అండ్ నైట్కి పక్కన ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ది మేజర్ పీస్, ది సెకండ్ మేజర్ పీస్ క్వీన్. క్వీన్ వాల్యూ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, 9. క్వీన్ వాల్యూ వచ్చేసి 9. ఇది వైట్కి ఒక క్వీన్ ఉంటుంది అండ్ బ్లాక్కి కూడా ఒకటే క్వీన్ ఉంటుంది. ఓకే, సి కింగ్కి రైట్ సైడ్లో క్వీన్, బ్లాక్ కింగ్కి రైట్ సైడ్లో క్వీన్ అండ్ వైట్ కింగ్కి లెఫ్ట్ సైడ్లో క్వీన్. ఓకేనా, దీని గురించి మీకు ప్రీవియస్ క్లాస్లో ఒక స్టోరీ కూడా చెప్పాను. సో వైట్ ఫస్ట్ మూవ్ చేస్తుంది కాబట్టి వైట్ హ్యాస్ మోర్ పవర్. ఆ పవర్ని ఈక్వల్ చేయడానికి ఇది క్వీన్ అనేది రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ది మేజర్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ కింగ్. ఓకే, ఒక కింగ్డమ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఎవరిదంటే కింగ్. కింగ్ ఎలా చెప్తే
నార్మల్గా హిస్టరీలో మనం చదువుకొని ఉంటాం కింగ్ ఎలా చెప్తే మా మినిస్టర్స్ అండ్ ఆ ప్రజలందరూ అలానే చేసేవాళ్ళని చెప్పేసి. సో ఈ కింగ్ని మనం నెక్స్ట్ టు ది క్వీన్ అండ్ సెంటర్లో పెడతాం. ఓకేనా, సెంటర్ అండ్ నెక్స్ట్ టు ది క్వీన్. ఓకేనా, వైట్ క్వీన్కి రైట్ సైడ్ వచ్చేసి కింగ్ ఉంటుంది అండ్ ఆల్సో విత్ ది బ్లాక్. ఓకే, మనం ఇక్కడ చూసినట్టయితే ఈ టూ ది మేజర్ ఇంపార్టెంట్ పీసెస్ అని చెప్పా. ఫస్ట్ ఇంపార్టెంట్ పీస్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పీస్. ఈ టూ సెంటర్లో ఉన్నాయి. ఈ అండ్ కింగ్ సెంటర్లో ఉంటుంది అండ్ కింగ్ పక్కనే ఉన్న క్వీన్ కింగ్ని డిఫెండ్ చేయడానికి సెంటర్లో ఉంటుంది. అండ్ దాని మూమెంట్ చూస్తే నెక్స్ట్ దాని మూమెంట్ చూద్దాము. అండ్ కింగ్ ఒకటే ఉంటుంది వైట్కి అండ్ బ్లాక్కి. బ్లాక్ ఒక కింగ్, వైట్కి ఒక కింగ్. దీని వాల్యూ వచ్చేసి ప్రైజ్లెస్ అని చెప్పాము, సో ఇన్ఫినిటీ. అండ్ నెక్స్ట్ పాన్స్. ఈ సోల్జర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు జనరల్గా బయట, బట్ ఇన్ చెస్ దీస్ ఆర్ నోన్ యాజ్ పాన్స్. సి 8 pawns ఫర్ బ్లాక్ అండ్ 8 pawns ఫర్ వైట్. వైట్కి 8 pawns, బ్లాక్కి 8 pawns, మొత్తం 16 pawns ఉంటాయి గేమ్లో అండ్ 8 ఈచ్. అండ్ ఈ పాన్ వాల్యూ వచ్చేసి 1. ఓకే, ఈచ్ పాన్ హ్యాస్ 1 వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి పీసెస్ ఎలా మూవ్ అవుతాయి అని చెప్పేసి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ది మేజర్ పీస్ కాబట్టి, ది మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ కాబట్టి కింగ్ గురించి తెలుసుకుందాము. అండ్ దీని వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ, లైక్ ప్రైజ్లెస్, మోర్ వాల్యుబుల్. ఓకే, ఈచ్ ఆర్మీ హ్యాస్ 1 king. ది కింగ్ మూవ్స్ 1 square ఇన్ ఎనీ డైరెక్షన్. ఓకే, 1 square ఇన్ ఎనీ డైరెక్షన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కింగ్ని ప్లేస్ చేశారు, రైట్. అండ్ ఈ కింగ్ ఏ డైరెక్షన్లో అయినా, అంటే పైకి వెళ్ళచ్చు, కిందికి రావచ్చు అండ్ ఇన్ 4 diagonals మూవ్ అవ్వచ్చు. అండ్ సైడ్కి కూడా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎటైనా కూడా ఓన్లీ 1 స్టెప్ దాటి వెళ్ళడు కింగ్. ఓకేనా, అండ్ 1 king ఉంటుంది. అండ్ సేమ్ విత్ బ్లాక్ కింగ్ ఆల్సో. బ్లాక్ కింగ్ కూడా ఓన్లీ 1 స్టెప్పే, వైట్ కింగ్ కూడా ఓన్లీ 1 స్టెప్పే. అండ్ ఈ కింగ్ వచ్చేసి మనకి స్పెషల్ మూవ్స్ అనేవి ఉంటాయి. ఒక స్పెషల్ మూవ్ ఉంటుంది, లేటర్ క్లాసెస్లో అది డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ది మేజర్ పీస్ వచ్చేసి క్వీన్. ఓకే, క్వీన్ వాల్యూ మనం ఏమని డిస్కస్ చేసాం ఇందాకలా, క్వీన్ వాల్యూ 9. ఓకే, క్వీన్ వాల్యూ వచ్చేసి 9. అండ్ ఈచ్ ఆర్మీ హ్యాస్ 1 queen. ఇందాకలా వైట్కి ఒక క్వీన్ అండ్ బ్లాక్కి ఒక క్వీన్ అని చెప్పాను. సో ఈచ్ ఆర్మీ హ్యాస్ 1 queen. A queen moves any number of squares in a straight line in any direction. ఓకే, క్వీన్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ క్వీన్ ప్లేస్ అయి ఉంది కదా, ఈ క్వీన్ ఉన్న స్ట్రెయిట్ లైన్లో ఏ డైరెక్షన్లో అయినా, అంటే చూడండి దిస్ ఈజ్ అ స్ట్రెయిట్ లైన్ డయాగ్నల్గా. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రెయిట్ లైన్ డయాగ్నల్గా. అండ్ పైకి, కిందకి, అండ్ ఈ డయాగ్నల్, ఆల్సో దిస్ డయాగ్నల్, సైడ్ లెఫ్ట్ అండ్ ఆల్సో రైట్, అన్ని డైరెక్షన్లో ఎండ్ ఆఫ్ ది బోర్డ్ వరకు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతే ఈ 3 squares దాటి ఇంకో స్క్వేర్ లేదు. సో ఎండ్ ఆఫ్ ది బోర్డ్ వరకు ఎనీ డైరెక్షన్లో మూవ్ అవ్వగలదు క్వీన్. ఓకేనా, అండ్ వైట్కి ఒక క్వీన్ అండ్ బ్లాక్ ఒక క్వీన్. సో విత్ ది 2 queens, బ్లాక్ క్వీన్ కూడా సేమ్ ఇదే డైరెక్షన్లో మూవ్ అవ్వగలదు. ఓకేనా, అండ్ మనకి క్యాప్చరింగ్ అనేది ఒకటి ఉంటుంది. క్యాప్చరింగ్ అంటే కిల్ చేయడం అనమాట. జనరల్గా కిల్ అంటారు, బట్ కిల్ అనే వర్డ్ వాడరు చెస్లో, క్యాప్చరింగ్ అంటారు. క్యాప్చర్ చేసేటప్పుడు కూడా ఇందాకలా కింగ్తో చెప్పినట్టయితే ఓన్లీ 1 step మూవ్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ ఆపోనెంట్ పీస్, అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎగ్జాంపుల్లో వైట్ కింగ్ తీసుకున్నాము. ఒకవేళ బ్లాక్ పీస్ ఏదైనా ఉంటే సేమ్ ఇట్లానే క్యాప్చర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న కింగ్, ఇక్కడ బ్లాక్ పీస్ ఏదైనా ఉంటే, అంటే మన ఆపోనెంట్ పీస్, ఇక్కడ మనం వచ్చేసి వైట్ ఆడుతున్నాం కాబట్టి బ్లాక్ అన్నాను. సో మన ఆపోనెంట్ పీస్ ఏదైనా ఉంటే
దాని మూమెంట్లోనే అది క్యాప్చర్ చేస్తుంది. ఇందాక మీకు ఓన్లీ 1 స్క్వేర్ వెళ్ళగలదు అని చెప్పాను కదా. సో ఈ స్క్వేర్స్లో కింగ్ దగ్గర ఏ పీస్ ఉన్నా కూడా అది అలానే దాని మూమెంట్లోనే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ది సేమ్ క్వీన్తో కూడా ఇక్కడ మనకి వైట్ ఉంది, సో మన ఆపోనెంట్ అంటే బ్లాక్ పీస్ ఏదైనా ఈ స్క్వేర్స్లో, ఈ డాటెడ్ స్క్వేర్స్లో ఉంటే క్వీన్ క్యాప్చర్ చేయగలదు. దాని డైరెక్షన్లో అంటే దాని మూమెంట్లో వెళ్తూనే ఇట్ కెన్ క్యాప్చర్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి రూక్కి ఇందాక మనం ఎంత వాల్యూని డిస్కస్ చేసాము. రూక్ వాల్యూ వచ్చేసి 5. ఓకే, రూక్ వాల్యూ వచ్చేసి 5 అండ్ ఈచ్ ఆర్మీ హ్యాస్ 2 రూక్స్. మనకి బ్లాక్కి 2 రూక్స్ ఉంటాయి అండ్ వైట్కి కూడా 2 రూక్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ ఆర్మీ హ్యాస్ 2 రూక్స్. ది రూక్ మూవ్స్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ అ స్ట్రైట్ లైన్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ. ఓకే, ఎనీ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. ఇందాక మీ క్వీన్కి చెప్పినట్టు ఎనీ నెంబర్ ఆఫ్ గేమ్స్ అంటే బోర్డ్ ఒక ఎండ్ వరకు ఇన్ అ స్ట్రైట్ లైన్లో. ఓకే, స్ట్రైట్ లైన్లో హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ. ఓకే, హారిజాంటల్లీ అంటే లెఫ్ట్ ఆర్ రైట్ అండ్ వర్టికల్లీ అప్ ఆర్ డౌన్. ఓకే, సో బ్లాక్ రూక్ కూడా సేమ్ ఇలానే మూవ్ అవుతుంది అండ్ సేమ్ విత్ వైట్ రూక్స్ ఆల్సో. మీరు రూక్స్ అనే వెంటనే అది బ్లాక్ ఆర్ వైట్ ఆర్ ఎక్కడున్నా మనకి రూక్ జనరల్గా ఈ స్క్వేర్ ఈ 2 స్క్వేర్స్లో కూడా ఉంటాయి. సో ఏ స్క్వేర్లో ఉన్న రూక్ అయినా కూడా సేమ్ ఇలానే మూవ్ అవుతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్లో మనకి రూక్ వచ్చేసి సెంటర్లో ఉండదు, ఇక్కడే ఉంటుంది. సో దీనికి రూక్ పైకి అండ్ ఇట్ కెన్ మూవ్ దిస్ సైడ్, రైట్ సైడ్. ఓకే, ఇది కూడా సేమ్, ఇట్ కెన్ మూవ్ అప్ అండ్ ఆల్సో దిస్ సైడ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ది నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్కి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. సో నైట్ వాల్యూ ఎంత చెప్పాం ప్రీవియస్ క్లాస్లో? నైట్ వాల్యూ వచ్చేసి 3. ఓకేనా? అండ్ see, each army has 2 knights. So white ki 2 knights and black ki kuda 2 knights. Okay, and it moves in an L shape. Okay, moving 2 squares vertically or horizontally, then make a turn left or right, moving 1 more square. See, first of all, knight can jump. It is the only piece which can jump. బోర్డ్ మొత్తంలో మనం చూసిన అన్ని పీసెస్లో దిస్ ఈజ్ ది ఓన్లీ పీస్ విచ్ కెన్ జంప్. ఇట్ కెన్ జంప్ ఓవర్ ద పీస్. ఇక్కడ మనకి ఇందాక ఒక క్వీన్ కింగ్ చూసినట్టయితే దాని దగ్గర లైక్ దాని పక్కకి ఏదన్నా పీస్ ఉంటే ఆపోనెంట్ పీస్, ఈ మూమెంట్లో ఇట్ కాంట్ మూవ్. ఎందుకంటే ఇక్కడ ఆపోనెంట్ పీస్ ఉంది అంటే ఇక్కడ ఒక వాల్ ఉన్నట్టు. ఓకేనా, దాన్ని క్రాస్ చేసి మనం వెళ్ళలేము. బట్ నైట్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ ఏదైనా పీసెస్ ఉంటే ఇట్ కెన్ జంప్ ఓవర్ ది పీస్. ఓకేనా, ఎల్ షేప్ అన్నాము. అండ్ 2 స్క్వేర్స్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ అంటే 2 స్క్వేర్స్ హారిజాంటల్గా అంటే ఇక్కడికి ఆర్ ఇక్కడికి మూవ్ అయ్యి then making a turn left or right. Okay, then left or right and the same vertically ga ante 2 squares vertical ga, first square second square. Okay, and the third step vachesariki left or right. Okay, ఎనీవన్ యూ కెన్ చూస్. మీకు ఆ పొజిషన్లో ఆ నైట్ అనేది మీరు ఎక్కడ ప్లేస్ చేస్తే ది బెస్ట్. అంటే క్యాప్చరింగ్ కూడా ఇందాక మనం క్యాప్చరింగ్ ఆ పీస్ మూమెంట్లోనే ఉంటే సేమ్ అలానే క్యాప్చర్ చేస్తుందని చెప్పాం. సో నైట్తో కూడా సేమ్, ఇక్కడ ఏదైనా ఆపోనెంట్ పీస్ ఉంటే వీ కెన్ క్యాప్చర్ ఇట్ విత్ ఆర్ నైట్తో మనం దాన్ని క్యాప్చర్ చేసేయచ్చు. ఓకేనా, అండ్ సేమ్ ఇక్కడ కూడా
ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, లెఫ్ట్ ఆర్ రైట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ అబౌట్ నైట్? అండ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ది ఓన్లీ పీస్ విచ్ కెన్ జంప్. బోర్డ్ మొత్తంలో దిస్ ఈస్ ది ఓన్లీ పీస్ విచ్ కెన్ జంప్ ఓవర్ ఎ పీస్. నార్మల్గా ఒకవేళ బేసిక్స్ నేర్చుకునేటట్టయితే ఇందాక మనం చూసినట్టు వేరే పీస్ పక్కన ఉంటే మూవ్ అవ్వరేమో అని చెప్పేసి చాలామంది బయట నైట్ని మూవ్ చేయరు. బట్ నైట్ జంప్ చేసి మూవ్ అవ్వగలదు, పక్కన పీసెస్తో దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు. అండ్ ది నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ బిషప్. బిషప్ వాల్యూ కూడా మనము ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో 3 అని చెప్పా. నైట్ అండ్ బిషప్ రెండింటికి సేమ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ ఈచ్ ఆర్మీ హ్యాస్ 2 బిషప్స్. వైట్కి 2 బిషప్స్, బ్లాక్కి 2 బిషప్స్. ఓకే, ఈచ్ ఆర్మీ హ్యాస్ 2 బిషప్స్. And a bishop moves any number of squares diagonally and remains on the square of one color. Diagonally. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ బిషప్ అనేది ఇచ్చారు. ఆ వైట్ బిషప్ ఏ స్క్వేర్లో ఉంది? దిస్ ఈజ్ బ్లాక్ స్క్వేర్, రైట్? బ్లాక్ స్క్వేర్లో వైట్ బిషప్ ఉంది. సో బ్లాక్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఆ బ్లాక్ స్క్వేర్కు ఉన్న డయాగ్నల్ మూవ్స్ చూడండి. ఇక్కడ నుంచి ఈ బ్లాక్ స్క్వేర్స్ అన్నీ, ఈ బ్లాక్ స్క్వేర్స్ అన్నీ, ఈ బ్లాక్ స్క్వేర్స్ అన్నీ అండ్ ఈ బ్లాక్ స్క్వేర్స్ అన్నీ, ఈ బ్లాక్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఈ బ్లాక్ స్క్వేర్స్ అన్నిట్లో బిషప్ మూవ్ అవ్వగలదు. అంటే మనం ఈ బిషప్ని ఈ స్క్వేర్స్లో ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. అండ్ క్యాప్చరింగ్ కూడా సేమ్, బ్లాక్ స్క్వేర్స్లో ఉంది కాబట్టి ఈ బ్లాక్ స్క్వేర్స్లో అంటే ఈ డాట్ ఉన్న స్క్వేర్స్లో, ఒకవేళ ఓన్లీ ఈ డాట్ ఉన్న స్క్వేర్స్లోనే బిషప్ మూవ్ అవ్వగలదా అంటే మనకు ఆ పీస్ ఇక్కడ ప్లేస్ అయింది కాబట్టి ఈ డయాగ్నల్స్ చూసుకున్నాం. సో ఒకవేళ ఇక్కడ ఉండుంటే బిషప్ మనకి ఈ డయాగ్నల్ని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఆ బిషప్ ఎక్కడ ఉంటే దానికి ఉన్న బ్లాక్ డయాగ్నల్స్ చూసుకొని అక్కడ పీస్ ప్లేస్మెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ బ్లాక్ స్క్వేర్లో ఉంది కాబట్టి బ్లాక్ స్క్వేర్స్లో వెళ్ళాం. సో సేమ్ వైట్ స్క్వేర్స్లో అంటే ఇక్కడ బిషప్ ఉంటే ఇది వచ్చేసి మనకి వైట్ స్క్వేర్. సో ఈ 64 స్క్వేర్స్లో లుక్, ఒక స్క్వేర్ వైట్ ఉంటుంది, ఒకటి బ్లాక్, వైట్ బ్లాక్, వైట్ బ్లాక్, అట్లా ఆల్టర్నేట్గా వైట్ అండ్ బ్లాక్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో వైట్ స్క్వేర్లో ఒకవేళ బిషప్ ఉంటే కనుక మనం ఈ వైట్ డయాగ్నల్ ఓన్లీ వైట్ స్క్వేర్స్ అంటే లైక్ ఈ వైట్ స్క్వేర్లో ఉన్న బిషప్ ఇక్కడ ప్లేస్ చేయగలమా? ఇది కూడా వైట్ స్క్వేరే కదా. నో, వీ కాంట్. ఓన్లీ డయాగ్నల్గానే ప్లేస్ చేయగలం. ఓకేనా, నెక్స్ట్ ఇది క్యాప్చరింగ్ కూడా వైట్ స్క్వేర్లో ఉన్న బిషప్ అలానే క్యాప్చర్ చేస్తుంది. ఈ స్క్వేర్స్లో, ఈ ఆరో మార్క్ ఉన్న స్క్వేర్స్లో ఎక్కడైనా కూడా పీస్, ఆపోనెంట్ పీస్ అనేది ఉంటే బిషప్ క్యాప్చర్ చేసేయగలదు. అండ్ ది మెయిన్, ఇందాకలా నైట్ మనం జంప్ అవ్వగలదు అని చెప్పుకున్నాం. బట్ బిషప్, క్వీన్, రూక్ ఇవన్నీ వచ్చేసి జంప్ అవ్వలేవు. ఈ డాట్ ఉన్న లైన్స్ చూడండి, ఇక్కడ మన ఆపోనెంట్ పీస్ ఏదైనా ఉంటే, సపోజ్ ఇక్కడ మనకి వైట్ బిషప్ ఉంది, ఆపోనెంట్ బ్లాక్ కాబట్టి బ్లాక్ నైట్ ఉంది అనుకుందాం. ఇక్కడ బ్లాక్ నైట్ ఉందామనుకుందాం. బ్లాక్ నైట్ ఉంటే ఈ నైట్ని క్రాస్ చేసుకుంటూ బిషప్ మూవ్ అవ్వలేదు. ఓకే, బ్లాక్ నైట్ ఉంటే నైట్ని, అంటే ఇక్కడ ఒక వాల్ ఉన్నట్టు, బిషప్ కానీ క్వీన్ కానీ రూక్ కానీ కింగ్ కానీ ఏదైనా ఇక్కడ ఆపోనెంట్ పీస్ ఉంటే అక్కడ ఒక వాల్ ఉన్నట్టు. బట్ ఒకవేళ బ్లాక్ నైట్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ బిషప్ ఉంది, బట్ బిషప్ ఉన్నా కూడా ఇట్ కెన్ జంప్. మనం ఏం చెప్పుకున్నాం నైట్ కేసులో? 2 స్టెప్స్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ, అంటే 2 స్టెప్స్ పైకి కిందికి ఆర్ రైట్ ఆర్ లెఫ్ట్, 2 స్టెప్స్ ఎటైనా వేసిన తర్వాత 1 టర్న్ టు లెఫ్ట్ ఆర్ రైట్. సో మనము 1 2 లెఫ్ట్ ఆర్ రైట్. నైట్ ఉంటే నైట్కి అలాంటి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. బట్ బిషప్కి, రూక్కి అండ్ క్వీన్కి, కింగ్కి ఏదైనా పీస్ ఉంటే అక్కడికి వెళ్ళలేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ పాన్ హియర్.
పాన్. ఓకే, దీని వాల్యూ ఏం చెప్పుకున్నాం, 1 అని చెప్పుకున్నాం. ఓకే, దీని వాల్యూ 1 అని చెప్పుకున్నాం. సో ఈచ్ ఆర్మీ హ్యాస్ 8 pawns. వైట్కి 8 pawns అండ్ బ్లాక్కి కూడా 8 pawns we have. ఓకే, pawn only moves directly forward 1 square at a time. లుక్, ఒక పాన్ నార్మల్గా మనకి వైట్లో ఉన్నప్పుడు ఈ సెకండ్ ర్యాంక్లో వచ్చేసి మనకి పాన్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, బ్లాక్లో ఏమో 7th ర్యాంక్లో వచ్చేసి పాన్స్ అన్నీ ఉంటాయి, రైట్? సో వైట్లో పాన్స్ అని ఇలా అరేంజ్ చేసి ఉన్నప్పుడు 1 pawn కెన్ మూవ్ 1 or 2 steps. అది మన ఇష్టం, ఐదర్ ఇక్కడికి ఆర్ ఇక్కడికి, అది మన ఇష్టం. బట్ ఒక్కసారి ఒక పాన్ మూవ్ అయిపోయిన తర్వాత ఈ పాన్ ఉంది, దీన్ని మనము 1 step మూవ్ చేసుకున్నాం, తర్వాత మనం దీన్ని 2 steps మళ్ళీ మూవ్ చేయలేం. ఒకసారి మూవ్ చేసేసిన తర్వాత ఒక పాన్ని మళ్ళీ దాన్ని ఓన్లీ 1 step, ఇక్కడ చూడండి, ఈ పాన్ ఆల్రెడీ ఈ స్క్వేర్ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయిపోయింది. సో ఇట్ హ్యాస్ ఓన్లీ 1 step టు మూవ్. ఆల్రెడీ మూవ్ అయిపోయిన తర్వాత ఓన్లీ 1 step రాగలదు. అండ్ అన్ని పాన్స్ చూడండి, ఇక్కడ పాన్ ఉన్న 2 steps అండ్ దెన్ ఓన్లీ 1 step. 2 steps అంటే అది మన ఇష్టం, వీ కెన్ ప్లేస్ 1 step. ఒక స్టెప్ వేయాలనుకున్న వాళ్ళు అంటే ఆ పొజిషన్ని బట్టి మనం ఒక స్టెప్ వేయాలనుకుంటే ఒకటి వేసుకోవచ్చు, ఆర్ 2 steps వేయాలంటే 2 వేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ 1 step. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి 1 or 2 అండ్ నెక్స్ట్ 1 అంటే దట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ 1 pawn. మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ గేమ్లో ఉన్నా, ఎన్ని పాన్స్కైనా, లైక్ సెకండ్ ర్యాంక్లో పాన్ ఉంటే కనుక అది 1 or 2 steps వేయగలదు అండ్ నెక్స్ట్ ఓన్లీ 1 step. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ది పాన్స్ ఫస్ట్ మూవ్, ఇట్ కెన్ మూవ్ 1 or 2 squares. ఇందాక చెప్పినట్టు ఒక పాన్కి ఫస్ట్ మూవ్ అయితే 1 or 2 steps మూవ్ చేయగలదు. ఓకే, 1 or 2 squares. Pawn can only capture a piece by moving 1 square diagonally. ఇందాకలా క్యాప్చరింగ్ పీసెస్ అని చెప్పేటప్పుడు వాటి ఇందాకలా రూక్ కానీ, బిషప్ కానీ, నైట్ కానీ, కింగ్ కానీ, క్వీన్ కానీ, ఇవన్నీ పీసెస్ వాటి మూమెంట్లో వచ్చిన వాటిని క్యాప్చర్ చేసాయి కదా. సో ఇక్కడ ఈ బ్లాక్ డాట్ ఉన్నది వీటి మూమెంట్. బట్ పాన్స్తో దిస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఈ పాన్ ఉన్న స్క్వేర్కి 1 step డయాగ్నల్గా ఇది క్యాప్చర్ చేయగలదు. అంటే ఇప్పుడు మన పాన్ ఇక్కడ ఉంది, బ్లాక్ పీస్ ఏదైనా ఇక్కడ ఉంది అనుకుందాం, బ్లాక్ నైట్ అయినా బ్లాక్ రూక్ అయినా ఇక్కడ ఉంటే వీ కెన్ క్యాప్చర్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఏ పాన్ అయినా ఓన్లీ నాట్ ఇన్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్, అది ఎన్ని స్టెప్స్ వేసినా కూడా ఇట్లా డయాగ్నల్గా క్యాప్చర్ చేయగలదు. ఓకే, ఈ పాన్ అనేది డయాగ్నల్గా క్యాప్చర్ చేయగలదు. అండ్ బిషప్, క్వీన్, రూక్, నైట్, కింగ్ ఇవన్నీ వచ్చేసి వాటి మూమెంట్లో అంటే అవి ఏ స్క్వేర్స్లో అయితే మూవ్ అవుతాయో ఆ స్క్వేర్స్లో ఉన్న పీసెస్నే క్యాప్చర్ చేయగలవు. బట్ ఈ పాన్ మాత్రం ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ కెన్ క్యాప్చర్ డయాగ్నలీ. ఓకే, క్యాప్చర్ అంటే కిల్ చేయడం. సో ఇన్ జస్ట్ వీ యూజ్ ఇట్ యాజ్ క్యాప్చర్. ఓకే, సో గోయింగ్ టు ది నెక్స్ట్ వన్. యా, మనకి గేమ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటి, మనం చెస్ ఏ ఆబ్జెక్టివ్ అసలు ఎందుకు ఆడుతున్నాం, ఏం చేయడానికి ఆడుతున్నాం అంటే ది అల్టిమేట్ గోల్ ఇన్ ది చెస్ ఈస్ టు ట్రాప్ ది లీడర్ ఆఫ్ ఆపోజింగ్ టీమ్. లీడర్ ఆఫ్ ఆపోజింగ్ టీమ్ అంటే లీడర్ ఆఫ్ ఆపోజింగ్ టీమ్ వచ్చేసి కింగ్. ఓకే, ఇప్పుడు హిస్టరీలో మనం చదువుకుని ఉంటాం, కింగ్డమ్స్ మధ్యలో వార్ అయ్యేవి. ఆ వార్స్లో ఒకవేళ ఒక కింగ్ ఇంకో కింగ్ని డిఫీట్ చేస్తే ఆ కింగ్డమ్ మొత్తం ఆ కింగ్ కంట్రోల్లోకి వచ్చేసేది, రైట్? సో ఇక్కడ కూడా సేమ్, ఒకవేళ మనం ఆపోనెంట్ కింగ్ని డిఫీట్ చేస్తే మనం గేమ్ విన్ అయిపోయినట్టే. సో ది అల్టిమేట్ గోల్ ఈస్ ఆపోనెంట్ కింగ్ని అటాక్ చేయడం, ఆపోనెంట్ కింగ్ని డిఫీట్ చేయడం. సో ఆ డిఫీట్ చేయడంని చెక్మేట్ అంటాం మనం. వన్స్ ది చెక్మేట్ ఈస్ డన్, యువర్ గేమ్ ఈజ్ ఓవర్. ఓకే, చెక్మేట్ ఒక్కసారి అయిపోతే మీ గేమ్ అయిపోయినట్టే. అండ్ ది రిజల్ట్ ఇన్ అ విన్ ఫర్ ది చెక్మేటింగ్ సైడ్. మనం అంటే ఇప్పుడు మనం చెక్మేట్ చేస్తే మనం విన్ అయ్యేటట్టు.
సో మనం చెక్మేట్ చేసాము అంటే మనము ఆపోనెంట్ కింగ్ని డిఫీట్ చేసాము అని. సో మనకి పాయింట్ వస్తుంది, మనం విన్ అయినట్టు. అండ్ వన్ మోర్ థింగ్, మనం నార్మల్గా ఇందాకలా ఇవన్నీ కేసెస్లో పీసెస్ని క్యాప్చర్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. బట్ వేరస్ కింగ్ దగ్గరికి వచ్చేసరికి బ్లాక్ కింగ్ అండ్ వైట్ కింగ్ పక్క పక్కన స్క్వేర్స్లో ఉండలేవు. బికాస్ ఇక్కడ ఒకవేళ బ్లాక్ కింగ్ ఉందనుకోండి, ఇక్కడ ఒకవేళ బ్లాక్ కింగ్ ఉంటే వైట్ కింగ్కి బ్లాక్ కింగ్కి సేమ్ మూవ్స్ అని చెప్పాం. సో it can move here, it can move here, it can move here, and same way the white king moves. ఒకవేళ బ్లాక్ కింగ్ ఈ స్క్వేర్లో ఉంటే కనుక బ్లాక్ కింగ్ ఇక్కడ ఉంటే సో ఇట్ కెన్ మూవ్ హియర్ కదా, ఇది ఇక్కడికి మూవ్ అవ్వగలదు, ఇది ఇక్కడికి మూవ్ అవ్వగలదు. సో కింగ్స్ ఒక కింగ్ని ఒకటి క్యాప్చర్ చేసేసుకుంటాయి. బట్ చెస్లో కింగ్ని క్యాప్చర్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అలౌడ్. అంటే ఇప్పుడు మనం జనరల్గా కింగ్ని చెక్మేట్ అంటాం, చెక్మేట్ అంటే మనం గేమ్ గెలిచినట్టు. అలా అని చెప్పేసి కింగ్ని మనం డైరెక్ట్గా క్యాప్చర్ చేయకూడదు, అంటే కింగ్ని డైరెక్ట్గా కిల్ చేయకూడదు. జస్ట్ చెక్మేట్ ఆర్ మనకి చెక్ అని కూడా ఉంటుంది, చెక్ వచ్చేసి కింగ్ని అటాక్ చేయడం అనమాట. సో అటాక్ చేస్తే ఆ ఆపోనెంట్ డిఫెండ్ చేసుకోవాలి. సో వైట్ కింగ్ అండ్ బ్లాక్ కింగ్ కెన్ నెవర్ బి ప్లేస్డ్ టుగెదర్, అంటే పక్క పక్కన స్క్వేర్స్లో ప్లేస్ చేయలేము. అండ్ కింగ్ని మనం క్యాప్చర్ చేయలేము డైరెక్ట్గా, ఐదర్ చెక్ ఆర్ చెక్మేట్ అంటే గేమ్ అయిపోయినట్టే, చెక్ అంటే కింగ్ని అటాక్ చేయడం. సో ఆ దాని కింగ్ ఆర్మీ అంటే ఇప్పుడు మనం బ్లాక్ కింగ్ అటాక్ చేస్తే బ్లాక్ కింగ్ బ్లాక్ ఆర్మీ సహాయంతో దాన్ని అది డిఫెండ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ వైట్ కింగ్కి చెక్ చెప్తే వైట్ కింగ్ దాని ఆర్మీ సహాయంతో డిఫెండ్ చేసుకోవాలి. బట్ క్యాప్చరింగ్ కింగ్ అనేది ఉండదు. ఓకే, సో ఈ సెషన్లో మనము ఏ పీస్ ఎలా మూవ్ అవుతుందని చూసుకున్నాము, బోర్డ్ సెటప్ మొత్తం చూసుకున్నాము, కింగ్ ఎట్లా మూవ్ అవుతుంది, ఓన్లీ వన్ స్టెప్ ఎనీ సైడ్, అండ్ బ్లాక్ కింగ్ అండ్ వైట్ కింగ్ రెండు ఒకటే దగ్గర పెట్టలేము అని చెప్పుకున్నాము. అండ్ కింగ్ని డైరెక్ట్గా క్యాప్చర్ చేయలేమని చెప్పుకున్నాము. అండ్ క్వీన్ మూవ్స్ చెప్పుకున్నాము, ఎనీ సైడ్ అప్ టు ది ఎండ్ ఆఫ్ ది బోర్డ్ అది మూవ్ అవ్వగలదు. అండ్ ఇన్ ఎనీ డైరెక్షన్ డయాగ్నల్గా ఐదర్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ ఎటైనా మూవ్ అవ్వగలదు. అండ్ రూక్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ, రూక్ డయాగ్నల్గా మూవ్ అవ్వలేదు. ఓకే, మనకి రూక్ చూసుకున్నట్టయితే రూక్ డయాగ్నల్గా మూవ్ అవ్వలేదు. ఓకే, ఓన్లీ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ. అండ్ బిషప్స్ వచ్చేసి నెక్స్ట్ వన్ నైట్స్, బిషప్స్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ మూవ్ అవ్వలేవు. మనము ఇందాకలా అబౌట్ చెస్ చెప్పుకునేటప్పుడు ఎవ్రీ పీస్ హ్యాస్ అ యూనిక్ మూమెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఒక్కొక్క పీస్ ఒక్కొక్క యూనిక్ మేనర్లో మూవ్ అవుతుంది. అలాగా రూక్ మూవ్ అయినట్టు బిషప్ మూవ్ అవ్వలేదు, బిషప్ మూవ్ అయినట్టు నైట్ మూవ్ అవ్వలేదు, నైట్ కెన్ జంప్ ఓవర్ అ పీస్. ఓకే, అండ్ బిషప్స్ వచ్చేసి మనకి డయాగ్నల్గా మూవ్ అవుతాయి. అండ్ పాన్ మూమెంట్స్ చెప్పుకున్నాము, పాన్ ఐదర్ 1 or 2 స్టెప్స్ అండ్ ఇట్ కెన్ క్యాప్చర్ డయాగ్నల్లీ అని చెప్పేసి. అండ్ ది అల్టిమేట్ గోల్ చెక్మేట్ అని చెప్పేసి చెప్పుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో విల్ సీ ఫర్దర్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ.